జిల్లా పోలీస్ నూతన ఎస్పీగా హర్షవర్ధన్ రాజు శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. జిల్లాలో పనిచేస్తున్న పోలీస్ అధికారులను అందరినీ సమన్వయపరుచుకుని శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో పనిచేస్తున్న పోలీసు అధికారులను అందరినీ సమన్వయపరుచుకుని శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. రానున్న రథసప్తమి వేడుకలను విజయవంతం చేసేందుకు టీటీడీ అధికారులతో సమీక్షించి దానికి అనుగుణంగా చర్యలు చేపడతామని ఎస్పీ తెలిపారు. తిరుపతి నగరానికి నిత్యం లక్షలాది వాహనాలు వస్తుంటాయని, దీనిని గుర్తించి నగరంలో ట్రాఫిక్ కు క్రమబద్ధీకరిస్తూ చర్యలు చేపడతామని అన్నారు. గంజాయి రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని ఎస్పీ హర్షవర్ధన్ రాజు పేర్కొన్నారు. కలగడం అనేది నిజంగా ఆ ఏడుకొండల స్వామి నాకు ఇచ్చిన అదృష్టంగా భావిస్తున్నాను. సో దీనికి కారకులైనటువంటి ప్రభుత్వం నా మీద ఎంతో నమ్మకంతో ఈరోజు ఇక్కడ ఎస్పీగా పంపించింది. దానికి నేను మన ఆనరబుల్ సీఎం సార్కి, అట్లాగే మా రెస్పెక్టెడ్ డీజీ సార్కి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అలాగే ఈ తిరుపతి జిల్లా ప్రజలకి మళ్ళీ సర్వ్ చేసేటటువంటి అవకాశం నిజంగా నా అదృష్టం అనుకుంటున్నాను. సో ఈ ప్రయత్నంలో మా పోలీస్ శాఖ అందరూ కూడా మరింత మెరుగైన సేవలు అందించే విధంగా పోలీస్ వారికి ప్రజలకి అందుబాటులో ఉండి జవాబుదారీతనంగా పనిచేసే విధంగా నా శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తానని చెప్పి సో పత్రిక మీ సుముఖంగా అందరికీ ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. సో కాబట్టి ఏదైతే ఇదివరకు మనకు తిరుపతిలో ఏదైతే ఇష్యూస్ అంటే తిరుపతి అందరికీ తెలిసిందే చాలా పెద్ద పుణ్యక్షేత్రం, మనకు అందరికీ కూడా అదొక హోలీ టౌన్. సో కాబట్టి ఇక్కడ ఏదైతే ఆ శాంక్టిటీ ఉందో మనం ఆ శాంక్టిటీని ప్రిజర్వ్ చేసే విధంగా, అది ఉంచే విధంగా పనిచేయడం పోలీస్ వారి ప్రథమ కర్తవ్యంగా భావిస్తున్నాను. కాబట్టి ఇక్కడికి వచ్చేటటువంటి బయట నుంచి పిలిగ్రిమ్స్ కావచ్చు, మన ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా మంచిగా సేవ చేస్తే అది దేవుడికి సేవ చేసినట్టుగానే అందరూ భావిస్తారు. సో అదేవిధంగా ఆ విధంగానే పోలీస్ వారందరూ కూడా రానున్న రోజుల్లో ఉద్యోగం చేసే విధంగా నా ప్రయత్నం నేను చేశానని చెప్పి మీ అందరికీ సవినయంగా తెలియజేసుకున్నాను. గత అనుభవాలు